చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క పునరుద్ధారాధనలో తండ్రి నీ యొక్క సన్నిధిలో మేమందరం చేరి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్తుతించుతున్నాం. నీకు వందనాలనైనా. వాక్యముతో మీరు మాతో మాట్లాడమని, మీ పరలోకపు స్వరమును దేవా మీ పరిశుద్ధాత్మ ద్వారా నీ సన్నిధిలో దేవా నీ దాసుని ద్వారా మాకు వినిపించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, హృదయము మాకు దయచేయమని, నీ సన్నిధిలో భయముతో భక్తితో నీ వాక్యమును ధ్యానించుటకు మాకు కృప చూపమని సహాయం చేయమని, వాతావరణం నీ ఆధీనంలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి మొదటి ఆరాధనలో జ్ఞానము మనిషిని ఏ విధంగా చెరిపివేస్తుందో, అంటే జ్ఞానం ఎంతో విలువైనది అయినప్పటికీ జ్ఞానము గలవారు మరి బుక్కావాని తైలములో ఈగలు పడినట్టు కొంచెము బుద్ధిహీనత జ్ఞానమును తేలజేస్తుంది అనే అంశాన్ని జ్ఞాపకం చేస్తూ, సొలొమోను జ్ఞానం పొందిన తర్వాత తన సొంత ప్రజలందరితో వెట్టి పని చేయించాడని మరుసటి వచనంలోనే ఉంది. అంటే పై వచనంలో దేవుడు జ్ఞానం ఇచ్చాడని ఉంది, దాని కింద వచనంలో సొలొమోను తన ఇశ్రాయేలీయులందరి చేత వెట్టి పని చేయించాడు అని ఉంది. ఒక వ్యక్తి జ్ఞానం పొందిన తర్వాత ప్రేమ విలువ కోల్పోతాడు అని, కొంతమంది జ్ఞానం పొందిన తర్వాత దేవునితో సమర్పణ కలిగి ఉండలేరు, తెలివి ఎక్కువైందని లోక సంబంధంగా జీవిస్తారు. కొంతమందికి జ్ఞానము ఎంతో ఉంటుంది కానీ దైవ ప్రత్యక్షత ఉండదని, ఈ మూడు విషయాలు నేను మొదటి ఆరాధనలో తెలియజేయడం జరిగింది. తెలివిని గురించి కొన్ని విలువైన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా విలువైన ఈ అంశాన్ని మీరందరూ కూడా మరి విని బలపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నిలుచున్న నేను అల్పుడను ఏగుడను కానీ మీ లేఖనాలు ఎంతో శ్రేష్టమైనవి. మా అందరితో మీరు సూటిగా మాట్లాడి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నన్ను బలపరచమని, ఇక్కడ ఉన్న వారందరినీ మీరు నాయన వాక్యం చేత సంధించి నీకు సమీపస్తులుగా మార్చుకోమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు గమనించండి, ఇప్పుడు మీ పక్కన ఉన్నారు కదా, మీ పక్కన ముందు వెనక బాగున్నారా అని అడగండి ఒకసారి. ఏం సిగ్గుపడద్దు, అడగండి. ఏమన్నా అనుకున్నారా, నవ్వారా? ఓకే. ఇప్పుడు నీకు తెలివి ఉందా అని అడగండి. ఏమండి, ఏమడగాలి? అడుగుతారా? అడిగితే ఎట్లా చూస్తారు వాళ్ళు? ఏమండి, నీకు తెలివి ఉందా అంటే ఎట్లా చూస్తారు? కోపంగా చూస్తారు. నువ్వు మామూలుగా అడిగినా వాళ్ళ కోపం వస్తుంది. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే అంశము నీకు తెలివి ఉందా అనేదే. నీకు తెలివి ఉందా అనే అంశం. నీకు తెలివి ఉంటే నువ్వు ఎలా ఉంటావు అనేది అంశం. అంటే ఈ తెలివి ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు, నిజంగా నీది మంచి తెలివి అయితే నీ ప్రవర్తన ఎలాగుంటుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో ఇప్పుడు మీరు చదివిన వచనంలో దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన దినములు. ఇప్పుడు కూడా ఆ దినాల్లోనే మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దినములో మామూలుగా తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మని కాలం. మీరు తండ్రి కాలానికి కుమారుని కాలానికి మధ్యలో మీరు గమనిస్తే చీకటి కాలం అనే ఒకటి ఉంది. ఆ కాలములో ప్రవక్తలు ప్రవచించలేదు, దర్శనములు లేవు, ఎటువంటి దైవికమైన నడిపింపు లేని చీకటి దినాలు. ఆ చీకటి దినాలు, చీకటి పొరలు చీల్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూడా దైవ ప్రత్యక్షతను గురించిన తెలివి ఉన్న కాలం ఇది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంతటా సంచరిస్తూ కులమని, మతమని, దేశమని, భాషని లేకుండా సర్వలోకమందు భూదిగంతముల వరకు
యెరూషలేము మొదలుకొని సర్వ సృష్టి అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సంచరిస్తూ అందరూ అంతటా రక్షణ పొందవలనని దేవునికి సంబంధించిన జ్ఞానము, తెలివి, ప్రచురము చేయబడుతున్న, ప్రత్యక్షపరచబడుతున్న దినాలు. అంటే జకర్యా దినాల్లో ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. దినాలు అవే. కానీ మీరు గమనించండి ప్రియమైన వారలారా, ఆ దినములలో ఉన్నటువంటి వ్యక్తులముగా ఉన్న మనము ఈ దినములలో ఆ తెలివిని మనం పొందుకుంటున్నామా లేదా? ఏ తెలివి? దైవ ప్రత్యక్షతను గూర్చిన తెలివి. ద విజ్డమ్ అబౌట్ లార్డ్, స్పిరిచువల్ విజ్డమ్ అంటారు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ దైవ ప్రత్యక్షత గురించిన తెలివి రావాలంటే ముందు ఏ తెలివి రావాలంటే వినే తెలివి రావాలా? ఏం తెలివి రావాలా? అరే వినే తెలివే లేకపోతే ఇంకా ప్రత్యక్షతను గూర్చిన తెలివి అంత ఉందంటారా? అందుకే వాక్యం ఏం చెబుతుంది? ముందు వినే తెలివి రావాలా. మీరు చదువుతారు ఒకసారి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎట్లా వింటున్నారంట? సరే శ్రద్ధతో విన్నారులే, పైన ఎట్లా విన్నారని రాయబడింది? తెలివితో వినాలి. గమనించండి. ఇప్పుడు వేరే ఆ విషయాలు ఈ విషయాలు చెప్తుంటే అందులో ఒక చిన్న విషయం అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతారు వాళ్ళని, ఏంటి మళ్ళీ చెప్పు అంటారు. అదే దేవుని వాక్యం అనుకోండి, ఏముందిలే ఎన్న కాడికి ఎందాం, వచ్చిన దారినే వెళ్ళిపోదాం అనే లెక్కలో ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కాదండి. అక్కడ రాయబడింది వినగల తెలివి గల వారందరికీ. అంటే తెలివితో వినగల వారందరికీ ఆయన చదివి వినిపిస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దైవజనుల ఆశ అది. ఏదో గుడ్డిగా గుడ్డెద్దు చేనులో పడినట్టు ఇక్కడ కాసేపు కూర్చొని ఏదో వినేసి వెళ్ళిపోదాం అనేవాళ్ళు కాదు దైవజనులకు కావాల్సింది, లేదా దేవునికి కావాల్సింది. తెలివితో వినాలి, లేదా వింటూ తెలివి సంపాదించుకోవాలి. కీర్తన గ్రంథంలో ఏమైనా రాయబడింది? దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 130వ వచనంలో రాయబడింది, వాక్యం వెల్లడగుతున్నప్పుడు తెలివి కలుగుతుంది. అయితే నువ్వు తెలివితో వినాలి, ఆ తెలివిని సంపాదించుకోవాలి. వినే తెలివి ఉండాలి. వినే తెలివి లేదండి చాలామందికి. ఎంత చెప్పినా వినరు. వినమ్మా, వినయ్యా, ఏంటి బ్రదర్ ఇక్కడ దాకా వచ్చి సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావు, ఇక్కడ దాకా వచ్చి ఎక్కడో ఆలోచిస్తావు, ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు, దేవుని మందిరంలో కూర్చున్నావు, మొత్తానికి ఏదో దేవుని సన్నిధిలో గడపడానికి కాస్త ఒక అడుగు ముందుకేసావు, ఇంకొక అడుగు ముందుకేసి దేవుని మాటలు కాసేపు తెలివితో విను. తెలివితో వినడం అంటే ఏంటి? శ్రద్ధ వహించి అది ఏం చెబుతున్నారని ఆలోచిస్తూ ఇందులో ఏముంది విషయం, ఇప్పుడు నేనేం తెలుసుకొని వెళ్తాను ఈ వాక్యం ద్వారా అని ఒక ఆలోచనతో మనం వినాలి. అనాలోచనగా వినకూడదు. కాబట్టి తెలివితో విన్నవారే తెలివైన వారు. నేను ముందే చెప్పాను, అందుకే మీకు తెలివి ఉందా అనే అంశం నేను చెబుతున్నా. మీరు వినేవాళ్ళు కాకపోతే మీకేం లేదు, తెలివి లేదు. తెలివితో వినాలి. ఇంకొకటి వాక్యం సెలవిస్తుంది, తెలివితో అనుసరించాలి. తెలివితో అనుసరించాలి. ఏదో ఉప్పొంగి అనుసరించామనుకోండి, మీకు ఉదాహరణ చెబుతున్నా. ఉప్పొంగి అనుసరిస్తే 4 రోజులు ఉంటుంది సంబరం. ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటారు కదా, ఎన్ని రోజులు ఉంటుంది సంబరం? తాగుళ్ళు, తిరుగుళ్ళు, పిచ్చి పిచ్చి చేష్టలు, ఏమండి, దానికి వారు మరి దైవము, భక్తి అని పేరు పెట్టుకుంటారు. సరే, మనము దేవుని బిడ్డలముగా తెలివితో అనుసరించాలి వాక్యాన్ని. ఏదో ఉప్పొంగి, కొంతమంది అయితే కొన్ని రోజులు భలే స్పీడ్ ఉంటారు. అసలు ఈమెకు మించిన భక్తుడే లేదు, ఈ యవనస్తుడికి మించినోడే లేడు, అసలు ఏం అందుబాటులో ఉన్నాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఏం పరిచర్య చేస్తున్నాడంటే నెలకల్లా మాయమై ఉంటాడు. వాడు సంవత్సరాలు అడ్రస్ ఉన్నాడు. వాడికంటే స్లోగా పనిచేసేవాడే మేలు, సంవత్సరాల తరబడి స్థిరపడి ఉంటాడు. ఏమండి, నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే అనుసరించడము గొప్ప కాదు, తెలివితో అనుసరించాలి. తెలివితో అనుసరించాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే
మీరు చదవండి ఆ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. మొదటి దినవృత్తాంతములు 22:12. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం అనుసరించడానికి కూడా ఏం కావాలి? తెలివి. వినడానికి ఏం కావాలి? వినేటప్పుడు తెలివితో వినాలి, అనుసరించేటప్పుడు తెలివితో అనుసరించాలి. అప్పుడు నేను ఫస్ట్ చెప్పిన వచనం మీ జీవితంలో నెరవేరుతుంది. దేవుని ప్రత్యక్షత విషయంలో కూడా మీకు దేవుడు ఏమిస్తాడు? తెలివినిస్తాడు. అసలు వినే తెలివే లేదు, అనుసరించే తెలివే లేదు, ప్రత్యక్షత గురించిన తెలివిస్తాడా దేవుడు? మీరు చెప్పండి. మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ ఉగ్గుపాలతో మొదలుపెట్టి, తర్వాత గోరు ముద్దలతో మొదలుపెట్టి, ఆ తర్వాత బలమైన ఆహారాన్ని మీరు అందజేస్తారు తల్లులు. అదే రీతిగా దేవుడు కూడా ఆయనకు చాలా ఆశ ఉంటుంది, నీకు చాలా తెలివి ఇవ్వాలని ఆయనకు ఆశ ఉంటుంది. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని కదా. ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలని ఆశపడతారు. ఇప్పుడు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులే నా పిల్లలు గొప్ప విద్యావంతులు అవ్వాలని ఆశపడతారు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారనుకో, డాక్టర్ గారు మరి వాళ్ళ పిల్లల్ని ఎట్ట చేసి వాళ్ళని తిప్పలు పెట్టో ఏం పెట్టో డాక్టర్లని చేస్తాడు. ఏమండి, బాగా చదువుకున్నటువంటి తల్లిదండ్రులు ఎట్లా చేసి వారి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతారు. మరి అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన బిడ్డవైన నీవు తెలివి లేకుండా ఉండాలని కోరుకుంటాడా? తెలివి కలిగి ఉండాలని కోరుకుంటాడా? లేదా మిడిమిడి జ్ఞానం కలిగి ఉంటే చాలు, బతికితే చాలు అన్నట్టు కోరుకుంటాడా? ఏమండి, ఆయన సంపూర్ణమైన జ్ఞాన వివేకములను నీకు అనుగ్రహించాలని ఆశపడతాడు. అయితే ఆ పరిధిలో నువ్వు ఉన్నావా లేదా? ఇంకా వినే తెలివే నీకు ఒకవేళ సక్రమంగా మరి ఆ పొందుపాటు నీకు లేకపోతే, అనుసరించే తెలివి నీకు లేకపోతే, ప్రత్యక్షతను గూర్చిన తెలివి దేవుడు ఇస్తాడా చెప్పండి. మీరు గమనించి, అందుకే దేవుణ్ణి అనుసరించే తెలివి. ఒక రాజుగారు అన్నాడంట, వైరాగ్యం పుట్టిందంట ఆయనకి. బాగేనండి, వైరాగ్యం పుట్టి, ఇదిగో ప్రజలందరికీ ఈ దేశమంతటికి నేను ఒక ప్రకటన చేస్తున్నా, నా దగ్గరికి వచ్చి ఏం తీసుకుపోతారో తీసుకుపోండి అన్నాడంట. అంటే అందరూ వచ్చారు, మొత్తానికి ప్రజలందరూ వచ్చారు, రాజుగారు ఎదుట నిలబడ్డారు. తీసుకెళ్ళండి, ఏం తీసుకెళ్తారో తీసుకెళ్ళండి అన్నాడు. మరి రాజుగారు ఇట్లా చెప్తుంటే మళ్ళీ ముందుకు వస్తే ఈయన ఏమైనా చంపేస్తాడా ఏంటి? తీసుకెళ్ళమంటున్నాడు కానీ మరి ఏం జరుగుద్దో ఏమో అని అందరూ సైలెంట్గా నిలబడితే ఒకడు మెల్లగా 4 అడుగులు ముందుకేసి రాజుగారి గుర్రాన్ని తోలుకొని పోయాడంట. అప్పుడు మెల్లగా అందరికి అర్థమైపోయింది, ఈయన నిజంగానే చెప్తున్నాడు తీసుకెళ్ళమని అని. అందరూ అక్కడున్న వెండి బంగారాలు తీసుకెళ్ళిపోవడం, అక్కడున్నటువంటి రథాలను తీసుకెళ్ళిపోవడం, అక్కడున్నటువంటి డబ్బును తీసుకెళ్ళిపోవడం, అన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటే ఒకడు పక్కకు నిలబడి అలా చూస్తూ ఉన్నాడంట. రాజుగారు వాడి వైపు చూస్తున్నాడు. వీడేంటి ఏం తీసుకుపోడు? మరి ఎవరెవరు చూసినా అన్నీ, కొంతమంది అయితే రాజుగారి దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ రాజుగారు, మీ మెడలో గొలుసిస్తారా రాజుగారు అని చెప్పి ఎవడు ఏది పడితే అది తీసుకెళ్ళిపోతున్నాడు. రాజు ఏమో వైరాగ్యంతో ఉన్నాడు కదా, ఇంకా ఏంటి అన్నట్టుగా అందరికీ ఇచ్చేస్తున్నాడు. చివరాఖరికి వాడి వైపు చూస్తున్నాడు. వాడు ఏం రావట్లేదు, తీసుకోవట్లేదు, ఏం చేస్తున్నాడు అబ్బా నిలబడి అని చెప్పి వాడి వైపు చూస్తూ ఉంటే, వాడు అందరి పోయిన తర్వాత దగ్గరికి వచ్చాడంట. ఇంకేముందని వచ్చేవారు నా దగ్గర అంటే, అమాంతం రాజుని ఎత్తుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, వారు అన్నీ తీసుకెళ్ళారు, నాకు నువ్వే కావాలి, ఎందుకంటే రాజ్యమంతా నీదే కదా అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రాజ్యమంతా నీదే కదా, కాబట్టి నిన్ను ఎత్తుకొని పోతే ఈ రాజ్యమంతా నాదే. రాజే నా వాడైతే ఇంకా నాకేమి కొదవా అని చెప్పి పోయి రాజునే ఎత్తుకున్నాడు. రాజు సంతోషపడిపోయాడు. నేను తెలియజేస్తానంటే, దేవుని అనుసరించే వారికి తెలివి ఉండాలి. ఊరికే పిచ్చిగా ఏదో అవసరాల కోసం పిచ్చి స్వార్థపూరితమైన అక్కర్ల కోసం మీరు దేవుని దగ్గరికి వస్తే మీకేం లేదని అర్థం.
దేవుణ్ణి అనుసరించే తెలివి లేదని అర్థం. దేవుణ్ణి ఎట్లా అనుసరించాలో తెలియక కొంతమంది తిబెరియా నుంచి చిన్న ఓడలు వేసుకొని వెంటపడతా ఉన్నారు. యేసుప్రభు వెనక్కి తిరిగి అన్నాడు, మీరు క్షయమైన ఆహారం కోసం నన్ను వెంబడిస్తున్నారని నాకు తెలుసు, నన్ను వెంబడించవద్దు అని వారిని ఖండితంగా ఆజ్ఞాపించాడు. దేవుణ్ణి అనుసరించడానికి కూడా మనకేం కావాలి? తెలివి కావాలి, తెలివి కావాలి. ఈరోజు మీరు ఆలోచించండి ప్రియమైన వారలారా. కాబట్టి వినే తెలివి, అనుసరించే తెలివి, దైవ ప్రత్యక్షతను గూర్చినటువంటి తెలివి, ఈ మూడు చాలా విలువైనటువంటి అంశాలు మీ మనసులో మీరు కలిగి ఉన్నారు లేదో ఒకసారి ఈరోజు నెమరు వేసుకోండి. వినే తెలివి నాకుంది అన్నోళ్ళు చేయొద్దండి, ఏం పర్లా. అంటే నేను వింటానండి బాగానే, కొంచెం నేను అర్థం చేసుకుంటా, కూర్చున్నంతసేపు అక్కడ ఏం చెబుతున్నారో మొత్తానికి నాకు లైట్ వెలుగుద్ది అన్నోళ్ళు చేయొద్దండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, నా దారి నాదే అన్నటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళని గురించి నేను ఎంతో ప్రార్థన చేస్తాను. తర్వాత రెండవది ఏం తెలివి? అనుసరించే తెలివి. మూడవది ఏం తెలివి? ప్రత్యక్షతను గురించిన. ఇంకా ఈ రెండింటి గురించి చేతులు ఎత్తమంటే బాగుండదులే, ఇవన్నీ పరువు పోయే వ్యవహారాలు అవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుసరించండి. దేవుని ప్రత్యక్షతను గూర్చిన తెలివి కూడా మీరు, నేను ప్రత్యక్షత గురించి ఒక అద్భుతమైన సందేశం ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాను? బుధవారం కదా, ఎంగనబాయ. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా లోతైన అద్భుతమైన విషయాలు దేవుని ప్రత్యక్షతను గురించి గత వారం నేను తెలియజేశాను. సరే, ఇప్పుడు దైవికంగా 3 విషయాలు తెలుసుకున్నాం. బాగా వినండి. ఇప్పుడు నేను చెప్తాను తెలివి గల వారికి ఉండేటువంటి మిగతా గుణాలు. ఇప్పుడు నేను చెబుతాను, ఇవి కూడా మీరు దయచేసి గమనించాలి. ఈ తెలివి ఏంటంటే, ఇప్పుడు తెలివి కలిగిన వారు సామాజికంగా, కుటుంబ పరంగా, సంఘపు వెలుపట ఎలా ప్రవర్తిస్తారు అనేది కూడా మనకు తెలివి ఉందో లేదో ఒకసారి పునఃపరిశీలన చేసుకోవడానికి ఒక విలువైన అంశం. అందులో మొదటి మోరల్ వాల్యూస్ అంటారు, నైతిక విలువలు. ఏంటంటే తెలివి గలవారు శాంత గుణం కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు చూడండి. శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ తెలివి కలిగినటువంటి వారికి 2 అద్భుతమైన క్వాలిటీస్ మనకు తెలియజేయబడ్డాయి. బాగా విని అర్థం చేసుకోండి. ఒకటి మితముగా మాట్లాడుట, రెండవది శాంత గుణము కలిగి ఉండుట. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే బుద్ధిహీనులు ఎక్కువగా మాట్లాడతారు, అవసరానికి మించి మాట్లాడతారు. అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది, మితముగా మాట్లాడాలి. ఎందుకంటే పెక్కు మాటలలో, విస్తారమైన మాటలలో ఏముంటుందంట? దోషం ఉంటుంది. మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని సమస్యలు వస్తాయి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మరి శాంతముగా నెమ్మదిగా ఉండగలిగే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. మాటకు మాట పెరిగి ఎన్ని కుటుంబాల్లో నెమ్మది లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మాటకు మాట పెరిగి ఒకడు 100 రూపాయలు అడిగాడంట వాళ్ళ ఫ్రెండ్ని. న్యూస్లో వచ్చినటువంటి సంఘటన, నేను సొంతంగా చెప్పేది కాదు. 100 రూపాయలు అడిగితే వాడు లేదన్నాడంట. మాటకు మాట పెరిగి ఆ 100 రూపాయల కోసం వీడిని చంపేశాడంట. వాస్తవంగా చెప్పింది. న్యూస్లో ఏమొచ్చిందంటే 100 రూపాయల కోసం చంపాడని న్యూస్ వచ్చింది. కానీ న్యూస్ ఏమని రావాలంటే మాటకు మాట పెరిగి చంపేశాడు, మాటకు మాట పెరిగి చంపేశాడు. మీ కుటుంబాల్లో కూడా మీ భర్తతో మాటకు మాట పెరిగి విచక్షణ కోల్పోయిన వాళ్ళు మీలో ఉన్నారు. మీ కుటుంబీకులతో మాటకు మాట పెరిగి, మీ బంధువులతో మాటకు మాట పెరిగి, నీవు దేవుని బిడ్డవైండి నీ నోట్ల బూతులు దొరలాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, తెలివి గల వారు ఎలా మాట్లాడతారంట? మితముగా మాట్లాడతారు, తమ నోటిని వారు అదుపులో ఉంచుకుంటారు. ఇంకొకటి ఏంటంటే తద్వారా శాంత గుణాన్ని కలిగి ఉండడానికి దేవుడు వారికి మంచి అవకాశం ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రెండవది, తెలివి కలిగినటువంటి వారు పని జరుపుకుంటారంట. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. పని జరుపుకోవడం అంటే ఏంటి? ఏమండి, కొంతమంది పని జరగదు, మాటలు చెప్తుంటారు బాగా. తెలివి గలవాళ్ళు ఎప్పుడైనా కూడా వారు
యాక్షన్లో ఉంటారు. అంటే వారి క్రియారూపకమైనటువంటి అడుగులు ముందుకు వేస్తారు. దయచేసి గమనించండి. అందుకే వాక్యంలో ఒక చక్కని మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం, త్వరగా ముగించుకుందాం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. చాలండి. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుస్తూ, వ్యర్థంగా మాట్లాడుతూ, టైం వేస్ట్ చేస్తూ మాటలు చెప్తాడు. నాకు ఆ డ్రీమ్ ఉంది, ఈ కళ ఉంది, అది చేయాలి, ఇది చేయాలని చెప్తాడు, కానీ ఏది చేయడు. గమనించండి. ఇప్పుడు 1 యాక్షన్ ఈజ్ బెటర్ దాన్ 1000 వర్డ్స్, అంతే కదా. 1000 మాటలు చెప్పడం కంటే ఒక అడుగు వేయడం గొప్ప, అవునా కాదా? ఒక అడుగు కూడా వేయనోడు 1000 మాటలు చెప్తే ఏమని పేరు పొందుతాడు? అరే వీడంతా మాటలు పుట్టరా, వేస్ట్, మాటలేమో కోటలు దాటుతాయి కానీ అసలు ఏమి చేయడు, ఏ పని చేయడు, జరగదు. ఈ మనిషి ఉట్టి మాటలు చెప్పడానికే, ఉట్టి మాటలు చెప్పి పూటలు గడుపుతారు అని చెప్పి వారికి చెడ్డ పేరు వస్తుంది. తెలివి గల వారికి ఏం గుణం ఉంటుంది తెలుసా? పని జరుపుకుంటారు. వారు ఖాళీగా ఉండరు, చురుకుగా ఉంటారు. ఏమండి, కొన్ని ఇళ్లల్లో అడుగు పెడితే అంత కాళ్ళకు జిడ్డు తగులుతుంటుంది. మరి మురికిగా ఇల్లంతా కనిపిస్తూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. ఇదేంటి మా ఇంటి గురించి చెప్తున్నాడు అన్నట్టు చూశారు. ఒక దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ వంట రూమ్ నుంచి పాచి వాసన, ఇటు నుంచి మురిగిపోయిన బట్టల వాసన, ఒకవైపు నీది ఒకవేళ స్పెషల్ కొన్నిసార్లు ఇట్లా రకరకాల దుర్వాసనలు. పని జరుపుకోరు వాళ్ళు. మొన్న ఒక సంఘటన జరిగింది. ఒక ఇంట్లో ప్రియమైన వాళ్ళరా, న్యూస్ ఛానల్ వెళ్ళి వారిని కవరేజ్ చేసింది. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు లోపల ఉన్న చిన్న చెత్త కూడా వారు తీసేయలేదు. అంటే ఎంత ఘోరం అంటే, ఇప్పుడు సపోజ్ వారు టిఫిన్ తెచ్చుకున్నారనుకోండి, టిఫిన్ ప్యాకెట్ అక్కడ పడేస్తారు. ఎక్కడ? ఇంట్లో. బయట కూడా చెత్త బుట్టలో కూడా పడేయరు. అట్లా మీరు కావాలంటే వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. ఆ ఇంట్లో కొన్ని వేల టిఫిన్ పొట్లాలు, మురికి సామాన్లు, మురికి బట్టలు. లోపలికి అడుగు పెడితే ఒక శవం దగ్గరికి అడుగు పెట్టిన దానికంటే ఘోరంగా, ఒక మార్చురీలోకి అడుగు పెట్టిన దానికంటే ఘోరంగా ఆ ఇల్లు దుర్వాసన కొడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతూ ఉన్నారు న్యూస్ కవరేజ్ వాళ్ళు, ఎందుకు ఇలా పెట్టుకున్నారు? ఆ హిందీలో మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఇలా పెట్టుకున్నారు, ఏమైంది మీకు అంటే, ఆమె అంటది, మీరేమైనా హెల్ప్ చేస్తారా అంటుంది. సింపుల్గా, మీరేమైనా హెల్ప్ చేస్తారా అంటుంది. ఆమె బాగానే నడుస్తుంది, బాగానే నిలబడింది, బాగానే ఉంది మనిషి, కానీ ఇకారంగా అంతా తన దేహాన్ని కూడా, ఇప్పుడు ఇంటిని ఏమాత్రం శుభ్రపరచుకోవట్లేదు, ఇంకా దేహం కూడా దుర్వాసనతో నిండిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలివి గలవారు ఎప్పుడు కూడా చురుకుగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సోమరిగా ఉండరు, పని జరుపుకుంటూ ఉంటారు. పనిలో ఎంత సక్సెస్ అయ్యారనే తర్వాత, పనిలో గెలిచారా ఓడారా అనే తర్వాత పని జరుపుతూనే ఉంటారు. ఎప్పుడు యాక్సెస్లోనే ఉంటారు. వాక్యం సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, తెలివియు వివేచనయు గల హూరాము అను ఒక చురుకైన పనివానిని నీ వద్దకు పంపుచూ ఉన్నాను. చురుకైన పనివాడు. ఎందుకు చురుకైన పనివాడు అంటే, తెలివి ఉంది అతనికి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు తెలివి ఉంటే మీరు సోమరులుగా ఉండలేరు. తెలివి లేనోళ్ళే సోమరులుగా, ఏమండి, మందులుగా ఉంటారు. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు తెలివిగల వ్యక్తివైతే, తెలివి ఈజ్ ఈక్వల్ టు చురుకుదనం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తెలివి, పని. నువ్వు తెలివి ఉందంటే నువ్వు ఖాళీగా ఉంటావా? ఉండవు. ఏదో పని మీద నిమగ్నం అయిపోయి ఉంటావు, చురుకుగా ఉంటావు. ఇంకా ఖాళీగా ఉండాలంటే నువ్వు నిద్రపోయిన టైం ఒకటే నువ్వు ఖాళీగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అంటే తెలివి కలిగినటువంటి పని జరుపుకుంటారు. అది ప్రాముఖ్యమైన విషయం. ఇంకొకటండి, తెలివి కలిగినటువంటి వారికి ఉండే ఒక మంచి గుణం ఏంటంటే, వారు కార్యాలు చక్కబెడతారంట.
10 మంది చక్కబెట్టలేని కార్యాలు ఒక తెలివి గలవాడు ఏం చేయగలుగుతాడు? చక్కబెట్టగలుగుతాడు. మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. 10 మంది ఉండి హడావుడి చేస్తుంటారు, ఆడ పని జరగదు. ఒక్కడు వస్తాడు, మీరు జరగండి అంటాడు. అవునా కదా? ఇప్పుడు అక్కడ 10 మంది ఉండి ఓ ఓ హడావుడి చేస్తూ ఉంటారు, అక్కడ పని జరుగుతూ ఉండదు. ఒక్కడొచ్చి ఒకసారి జరగండి నేను చూస్తా ఏంటి అంటాడు, అయిపోగొడతాడు పని దెబ్బకి. చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఎప్పుడన్నా చూసారా మీరు? ఏమండి, తెలివి గలవారు కార్యాలను ఏం చేస్తారంట? చక్క పెడతారు, నాశనం చేయరు, చక్క పెడతారు. పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యమును చక్కపెట్టునట్లు జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము అన్నాడు. ఈరోజు మీరు ఆలోచన చేయండి ప్రేమైన వాళ్ళారా, తెలివి కలిగి కార్యములను చక్కబెట్టవచ్చు. ఏ కార్యములైనా చక్కబెట్టే తెలివి దేవుడు మనకిస్తాడు. మీరు గమనించండి, అసాధ్యమైన కార్యములను కూడా దేవుడు నీ ద్వారా ఏం చేస్తాడు? చక్కబెడతాడు. ఇప్పుడు నెహెమ్యా గోడ పట్టడానికి వచ్చినప్పుడు అక్కడ అంతా కరెక్ట్గా ఉందా? చెత్త విస్తారంగా ఉంది, విరోధులు ఉన్నారు. ఏమండి, మరి రకరకాల విరోధమైనటువంటి పత్రాలు రాస్తున్నారు, ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. చూడ్డానికేమో ఈ పని మేము జరిగించలేమో అని అశక్తులమగుతాం అనుకొని అన్నాడు కూడా నెహెమ్యా. అశక్తులం అంటే ఈ శక్తి కోల్పోతామేమో, మా శక్తి చాలదేమో, ఈ పని మేము చేయలేమేమో అని అనుకున్నాడు. మరి ఆగాడా? వెనక్కి వెళ్ళిపోయాడా? నెహెమ్యా ఇక ఈ పని చేయలేని నేను అనుకున్నాడా? ఈ కార్యము చక్కబెట్టే విషయంలో తెలివి గలవాడు కష్టపడైనా 4 అడుగులు ముందుకేస్తాడు తప్ప 1 అడుగు వెనక్కి వెయ్యడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఘనకార్యాలు సాధించేటువంటి వాడు. అసాధ్యాలన్నీ మన ద్వారా సుసాధ్యము చేయించగల దేవుడు. అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా. అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే నీకు అసాధ్యం అనిపిస్తుంది, నా కుటుంబాన్ని నేను చక్కబెట్టలేనేమో, ఇంకా నా అప్పుల స్థితిని నేను చక్కబెట్టలేనేమో, లేకపోతే ఇంకా ఈ కుటుంబ స్థితి మారదేమో, చక్కబెట్టే తెలివి ఉన్నా నేనేం చేయలేను అనేటువంటి నిస్సహాయ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. నీకు చక్కబెట్టే తెలివి దేవుడు ఇవ్వడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నువ్వు దేవునికి సహాయం అడగాలంతే. ప్రభా జ్ఞానం దయచేయి, తెలివి దయచేయి, నా ఇంటిని చక్కబెట్టుకుంటాను, నా పిల్లలను చక్కబెట్టుకుంటాను, నా భర్తను చక్కపరుచుకుంటాను, నా ఆర్థిక స్థితిగతులను చక్కపరుచుకుంటాను. నాకు కొంచెం తెలివిని నేను పొరపాట్లు చేశా, నేను ఒప్పుకుంటున్నా, అనవసరంగా అక్కడిక్కడ ఖర్చు చేశా, లేకపోతే అక్కడిక్కడ అప్పులు చేశా, నన్ను క్షమించు ప్రభా. నేను కొంచెం మరి నా పిల్లల విషయంలో తప్పు చేశా, కొంచెం సరిగా పెంచలేదు, తప్పు క్షమించు ప్రభా అని ఏమన్నా క్షమాపణలు ఉంటే క్షమాపణ అడిగేసి ఇప్పటి నుంచి ఒక ఆశ కలిగి ఉన్నాను ప్రభా, చక్కబెట్టుకుంటానయ్యా, ఒక ఛాన్స్ ఇవ్వు ప్రభా, ఒక అవకాశం ఇవ్వు, నేను చక్కబెట్టుకోవాలని ఆ పరిస్థితి చక్కబెట్టుకోవాలని ఆశతో నీ ఎదుట మొరపెడుతున్నానయ్యా, దయచేయుమయ్యా అంటే ఆయన దయచేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఇంకా చక్క పడదు అనుకుంటున్నటువంటి నీ కుటుంబ పరిస్థితి, ఇంకా చక్క పడదు అనుకుంటున్నటువంటి నీ ఆర్థిక పరిస్థితి, ఇంకా చక్క పడదు అనుకుంటున్నటువంటి నీ ఆరోగ్య పరిస్థితి. కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితులు చక్కపరచుకోవడానికి ఆ డాక్టర్ దగ్గర తిరిగి ఈ డాక్టర్ దగ్గర తిరిగి రక్తస్రావం గల స్త్రీలాగా తిప్పలు పడి, వాళ్ళు డైటింగ్ చేయమంటే డైటింగ్ చేసి తినమంటే తిని, మన కరోనా అప్పుడు ఎంత తిన్నారో ఏమండి, తినమంటే తిని, ఉరకమంటే ఉరికి, పడుకోమంటే పడుకొని, ఏం చేయమంటే నువ్వు డాక్టర్ ఏం చేయమంటే అది చేస్తారు. అమ్మ ఇట్లాను అంటే ఇట్లా అంటారు, ఇట్ట తిరుగు అంటే ఇట్ట తిరుగుతారు. ఏమండి, చక్కబెట్టుకోవడానికి నీ ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవడానికి నువ్వు చెయ్యని ప్రయత్నం లేదు. కానీ దేవుణ్ణి దయచేయమని అడిగావా? నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు.
చక్క పెట్టడానికి తెలివి నిమ్మని సొలొమోను ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. మీరు గమనించండి. ఏం సొలొమోనుకు తెలీదా? రాజుగారి కుమారుడేగా. ఏం సడన్గా వచ్చి ఏమంటారు ఆ గ్రౌండ్లో దిగాడా? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు వెళ్తుంటే ఆ సింహాసనాన్ని దగ్గర నుండి చూసినోడేది కదా, ఆ కోట కాంపౌండ్లో ఉన్నోడే కదా, రాజుగారి సొంత కుమారుడే కదా, ఎక్కడో పల్లెలో ఎవరికో బీద వాళ్ళకు పుట్టినోడు కాదు కదా. రాజరికం అంటే ఏంటో, గాంభీర్యం ఏంటో, రాజు యొక్క పనులేంటో అన్నీ తెలిసిన వాడే. కానీ తనకు తెలుసు తన సొంత జ్ఞానంతో ముందుకెళ్తే నిస్సహాయుడైపోతాడని దేవుణ్ణి అడిగాడు, దయచేయము. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి అడగాలి. చక్కబెట్టుకునే కార్యములను చక్కబెట్టుకునే తెలివికి ఉండే గొప్ప గుణం అదే. కార్యములను చక్కబెట్టుకోగలిగిన సామర్థ్యత నీకుంటేనే నువ్వు తెలివైన వాడివి. లేకపోతే నీ తెలివి దేనికి అక్కరకు రాదు అని అర్థం. నీ సొంత కుటుంబాన్ని లేదా నీ సొంత పరిస్థితులను, నీ సొంత స్థితిగతులను చక్కబెట్టుకోకుండా వ్యర్థంగా కాలయాపన చేస్తూ నేను తెలివైన దాన్ని, అసలు నాకంత తెలుసు ఇంత తెలుసు అంటే ఏం చేయడానికి? నీ తెలివి కూర్చొని రాహుల్ గాంధీ గురించి, మోడీ గురించి మాట్లాడడానికి సరిపోద్ది. ఎక్కడన్నా టీ షాప్ దగ్గర కూర్చొని ఏమండి అన్ని పనికిరాని మాటలు ముచ్చటించడానికి సరిపోద్ది. నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి, నీ పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ఆ తెలివి ఉపయోగపడట్లేదు. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు సొంత భార్యను పట్టించుకోడు, ఎక్కడో కూర్చొని సీఎం ఇట్లా చేస్తే బాగుంటుంది అంటాడు. ఏమండి భలే ఉంటుంది ఇట్లాంటి వ్యవహారాలు. కొన్ని వింటే మనకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నా, చక్కపరుచుకునేటువంటి తెలివి. ఇంకొకటే మాట, సమయం అయిపోయింది. తెలివి గలవారు అద్భుతాలు గ్రహిస్తారా లేదా? అద్భుతాలు గ్రహిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చదవండి, ముగిస్తాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. మొదటి కావలి వారిని, రెండవ కావలి వారిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి, ఇదంతా నిజమే. ఫస్ట్ కళ అనుకున్నాడు, అరే భలే ఉందే, ఫస్ట్ గేట్ దాటిపోతున్నా, సెకండ్ గేట్ దాటి జైల్లో వేశారు కదా పేతుర్ని. 3 గేట్లు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క గేట్ దాటిపోవాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది పరిస్థితి. కానీ మన కళలు వస్తాయి కదా కొన్నిసార్లు, అలా గాల్లో ఎగిరిపోతున్నట్టు, ఫ్లైట్తో పాటు పక్కన ఎగురుతున్నట్టు, ఇట్లాంటి కళలు వస్తాయి. ఇప్పుడు కళ వచ్చింది అనుకుంటున్నాడు. ఎందుకంటే మొదటి గేటు దానంతటదే తెరుచుకుంది, రెండో గేటు దానంతటదే తెరుచుకుంది. ఈయన బయటికి వెళ్ళిపోతున్నాడు చక్కగా. ఈయనను ఎవరు ఆపట్లేదు, ఎవరు చూడట్లేదు. ఇప్పుడు కళ అనుకుంటాడా, నిజం అనుకుంటాడా? ఖచ్చితంగా కళే అనుకుంటాడు. కానీ తర్వాత తెలిసింది, అతను బయటికి వచ్చి రోడ్డు మీద నడుస్తుంటే వెనకలు తిరిగితే జైలు కాంపౌండ్ కనిపిస్తుంది. గిల్లుకొని చూసుకున్నాడు, మరి ఏంటో మొత్తానికి అరే ఇది కళ కాదే, తెలివి వచ్చిందంట. ఏం తెలివి వచ్చింది? అద్భుతము జరిగిందని తెలివి వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఆ తెలివి రావాలా. అద్భుతం జరిగిందన్న తెలివి నీకు వస్తే ఇంకా 10 అద్భుతాలు జరుగుతాయి. లేదు ఏదో అదృష్టం అండి అట్లా జరిగింది, ఆయన ప్రార్థన చేసిపోయాడు కానీ ట్రీట్మెంట్ ఇస్తే కదా నేను బాగైంది అన్నావు అనుకో, రేపు ట్రీట్మెంట్ ఇచ్చినా బాగా కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు రేపట్లో. కొంచెం దేవుడి అద్భుతాలు కూడా నువ్వు ఏం చేయాలి, గమనించాలి. ప్రతిదానికి నాస్తిక బుద్ధితో మాట్లాడకూడదు. దేవుడు లేడని బుద్ధిహీనులు మనసులో అనుకుందరు. అంటే బయటికి చెప్పేవాడు నాస్తికుడు, మనసులో పెట్టుకొని దేవుని భక్తులమంటూ మాట్లాడేటువంటి వారు బుద్ధిహీనులు. వీళ్ళు క్రైస్తవ నాస్తికులు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడు. ముందుగా ఆత్మ సంబంధమైన తెలివి, అది 3 భాగాలుగా నేను తెలియజేశాను. ఒకటి వినే తెలివి, రెండవది అనుసరించేటువంటి తెలివి, మూడవది ప్రత్యక్షత కలిగినటువంటి తెలివి, తర్వాత నైతికమైన తెలివి.
నైతికమైన తెలివి మితముగా మాట్లాడేలా చేస్తుంది, శాంత గుణము కలిగి ఉండేలా చేస్తుంది, పనులు చక్కబెట్టుకునేలా చేస్తుంది, పనులు జరిగించుకునేలా చేస్తుంది. అంతేకాదు దేవుని అద్భుతములు గ్రహించేలా చేస్తుంది. ఇది నిజమైన తెలివి. నాకు తెలివి ఉంది అని నువ్వు అనుకోవాలనుకుంటే ఈ సద్గుణాలు నీలో ఉంటేనే నీకు తెలివి ఉన్నట్టు నువ్వు భావించాలి. విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలించినట్టు ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యమును విని ఉన్నాం, ప్రతి హృదయములో నీరుగట్టి ఫలింపజేసి బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.